ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. తొరపోకడ ఉన్న నువ్వా పేదోళ్ల గురించి మొసలి కన్నీళ్లు కార్చేది అంటూ కేసీఆర్పై మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని ఆయన అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, కాలయాపన కబుర్లు చెబితే ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాల పాలనలో కట్టుకున్న కేసీఆర్ ప్యాలెస్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు నివసించే బంగ్లాల మీద పెట్టిన ఖర్చు, శ్రద్ధ పేదవారి ఇంటి మీద పెట్టలేదని ఆయన విమర్శించారు. రూపాయి ఖర్చు పెడితే రాజకీయంగా ఏం లాభం వస్తుందని ఆలోచించావు తప్ప ఖర్చు పెట్టే రూపాయి పేదవారికి చెందుతుందా లేదా అని ఆలోచించాలనే ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదని మండిపడ్డారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్న ప్రభుత్వంపై పిట్టకథలు రాసుకుంటే ఏమీ కాదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, పేదవారి పట్ల ప్రేమ, అభిమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసిపోతే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదని, ఇందిరమ్మ ప్రభుత్వంలో 19 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులో జమ చేశామని ఆయన తెలిపారు. పొన్నకంటి నాగమణి ఏదలాపురం మైండ్ సార్, మీరు ఒక స్టెప్ వెనక్కి జరగండి సార్, మీరు ఒక స్టెప్ వెనక్కి జరగండి. ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మనం చేసుకుంటున్నాం. ఆనాడు 10 సంవత్సరాలలో రైతు రుణమాఫీ 17,000 కోట్లు ఆ ప్రభుత్వం ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు కనీసం ఇయ్యాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. అటువంటిది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మందికి పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు జమ చేశాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారి పిల్లలు మంచి చదువుకోవడం కోసం ఆనాడు సరిగ్గా బోర్గోడ హాస్పిటల్లో పెట్టాలని దుర్భిక్ష పరిస్థితిలో ఉంటే వాళ్ళకి డైట్ ఛార్జీలు 40% పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడి ఆడబిడ్డ కూతురు స్కూల్లో చదువుతుంటే హాస్పిటల్ ఛార్జీలు అలా కులాలు ఇస్తే 200% పెంచిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. నువ్వా పేదోళ్ళ గురించి మాట్లాడేది, పేదోళ్ళ గురించి ముసల కన్నీరు కార్చేది నువ్వా? పోటగా ఉన్న నువ్వు పేదోళ్ళ గురించి, ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పేదవాళ్ళకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇందిరమ్మ ఇల్లు
మొదటి విడత ఇది ఇస్తున్నాము. ఇది అంతమ కాదు, ఆరంభము. ఇది నిరంతరము ఇచ్చే ప్రక్రియ. ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తామని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి తెలుపుతూ ఈనాడు ఈ మున్సిపాలిటీలో సుమారు మొదటి విడత 520 మందికి ఇస్తున్నట్లున్నా, ఇంకా అర్హులు ఉన్నారు. వాళ్ళకు కూడా విడతల వారీగా